తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల్లో కలకలం రేపుతున్నాయి. గత 10 ఏళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచామని గొప్పగా చెప్పింది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 14 సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా మెస్ ఛార్జీలు పెంచామని తమ ప్రభుత్వం విద్యార్థుల కోసమే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే గత 11 నెలల్లో దాదాపు 44 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఈ మేరకు విద్యార్థుల పేర్లు, వారి డీటెయిల్స్తో సహా ఒక లిస్టు ప్రిపేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. అంతేకాకుండా కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిమ్స్లో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న ఓ విద్యార్థిని కవిత నిన్న పరామర్శించారు నిమ్స్లో. మరి గత 10 ఏళ్లలో ఫుడ్ పాయిజన్లు జరగలేదా? గత 10 ఏళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? ఇంతకు విద్యాశాఖకు మంత్రి ఉన్నారా? అసలు సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు ఏంటి? ఏం చేస్తే విద్యార్థుల కష్టాలు తీరుతాయి? విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్లు ఎందుకు జరుగుతున్నాయని ప్రభుత్వం ఒక కమిటీ వేయచ్చు కదా. ఇట్లాంటి ఏమీ సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ పాయిజన్లపై అంటిముట్టనట్టుగా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల ఫుడ్ పాయిజన్లు వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప గత ప్రభుత్వ హయాంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది తెలంగాణ ప్రజలకు తెలిసిందే. విద్యార్థులపై నిజంగా బీఆర్ఎస్ నాయకులకు ప్రేమ ఉంటే గత 10 ఏళ్లలో గురుకులాల పరిస్థితి, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు ఎందుకు మార్పు చేయలేదు? ఎందుకు మార్చలేదు? వందలాది వేలాది గురుకులాలు పెట్టామని చెప్పిన గత ప్రభుత్వం వాటిలో మౌలిక వసతులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఇట్లాంటి అన్ని అంశాలు ఈ వీడియోలో చూద్దాం. కమ్మగా ఉండాల్సిన హాస్టల్ బువ్వ కలుషితమవుతోంది. అది తింటున్న పిల్లలు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. అల్పాహారమైన, మధ్యాహ్న భోజనమైన, రాత్రి భోజనమైన తిండి పేరెత్తితేనే విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. పిల్లల కడుపు నింపాల్సిన తిండే వారి పాలిట విషమవుతోంది. అక్కడ ఇక్కడ అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలుర బాలిక హాస్టళ్లలో, గురుకులాలలో ఇదే పరిస్థితి. గురుకులాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. భువనగిరిలో అంగన్వాడీ సెంటర్లో ఎగ్లో పురుగులొచ్చినాయి. 4 రోజుల క్రితం నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురై 24 గంటలు గడవక ముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో చేరిన విద్యార్థులకు అక్కడ పెట్టిన భోజనంలో కూడా పురుగులు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై నారాయణపేట అసిస్టెంట్ కలెక్టర్ బెన్ షాలోం పాఠశాలకు వెళ్లి ఎంక్వైరీ చేసి డీఈఓ అబ్దుల్ ఘనీపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్డీఓ రామచందర్, ఎంపీడీఓ రహిమతుద్దీన్, పౌర సరఫరాల అధికారి దేవదాసు, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమాకు షాకోజ్ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్న భోజనం పెడుతున్న ఏజెన్సీ కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. మంచిర్యాలలోని సాయిగుంట గిరిజన ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం గంగారాం ను సస్పెండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై అధికారులకు సమాచారం ఇవ్వని కారణంగా గంగారాంపై సస్పెన్షన్ వేటు వేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. చిన్న బోండాలు ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది, పురుగులు వస్తున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్ లలో విద్యార్థులకు నాసి రకం భోజనం పెడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఏ సన్నబియ్యంతో తింటున్నారో గురుకుల హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులు కూడా అదే అన్నం పెట్టాలని అధికారులకు చెప్పామని తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ లలో ఉండి చదువుతున్న విద్యార్థులు తెలంగాణ ఆత్మ గౌరవం అని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే డైట్ ఛార్జీలు పెంచామని తెలిపారు. అలాగే కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
బడులు తెరిచిన రోజునే పుస్తకాలు, యూనిఫామ్స్ అందించామని తెలిపారు. కానీ సీఎం వ్యాఖ్యల తర్వాత కూడా రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేనిలో వచ్చినాయి? అందుకోసమే ఇంకా వాడు వాంతిగా అయినట్లు వేస్తుందంట. అందుకోసమే వాంతిగా గత 10 ఏండ్లలో గురుకులాల ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏనాడు సమీక్ష జరపని బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కారును నిందిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితర నాయకులు ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కారుని ప్రశ్నిస్తున్నారు. 11 నెలల్లో 44 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ ఒక రిపోర్ట్ రెడీ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. హరీష్ రావు కూడా తన ట్వీట్ ఖాతాలో ఈ లిస్ట్ ని పోస్ట్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురై హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. తెలంగాణలో 10 రోజులకో పసిబిడ్డ ప్రాణం పోవాలన్నా ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ప్రాణాలు పోతున్నా రేవంత్ రెడ్డి సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తున్నది అని కవిత సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విద్యార్థుల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత 10 ఏండ్లలో ఏ విద్యార్థిని పరామర్శించకపోవడం బాధాకరం. ఒక్క పూట భోజనం కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వదిలేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ సర్కారును నిందిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే ఇప్పటికే 42 మంది ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనను సీరియస్ గా తీసుకోవడం లేదు. గత ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 800 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థుల ప్రాణాలను పట్టించుకొని నువ్వు మనిషివేనా అని నాటి సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక శాఖ అయిన విద్యాశాఖకు మంత్రి నియమించలేదు. గురుకులాల్లో సౌకర్యాలు, వసతులు, శుభ్రతపై కనీసం సమీక్ష నిర్వహించడం లేదు. మెస్ ఛార్జీలు పెంచిన తర్వాత కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు వస్తున్నాయో అధ్యయనం చేయడం లేదు. మండలానికో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు తీసుకురాబోతున్నామని చెబుతున్న రేవంత్ సర్కారు ఉన్న గురుకులాల్లో వసతులు, నాణ్యమైన భోజనంపై దృష్టి పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి విద్యార్థుల సౌకర్యాల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో ఇప్పుడు రేవంత్ సర్కారు అలాగే వ్యవహరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.